సంతకం పెట్టే ముందు చివరిగా మీ అందరి దగ్గర వీడ్కోలు తీసుకుంటాను. అత్తయ్య, మీరసలు అత్తయ్యే కాదు, అమ్మ. మీ దగ్గర కోడలిగా రిక్రూట్ అయ్యాను, కానీ కోడలిగా రిటైర్ అయ్యే భాగ్యం లేదు. సారీ అత్తయ్య. వదినా, నువ్వు ఆడపడుచువి కాదు, ఆడపిశాచివి. అంతకంటే కాదు, నువ్వెవరివో ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు. అర్థమయ్యాక ఫోన్ చేసి చెప్తాను. ఇందు, నా చెల్లి, ఆయన్ని నీకు అప్పగిస్తున్నాను. సెల్ ఫోన్లో గేమ్లా ఆడుకోక స్మార్ట్ ఫోన్లా జాగ్రత్తగా వాడుకో. ఈ జన్మలో మీ ప్రేమను చూశాను, పెళ్లి చేసుకున్నాను. కానీ మీతో చివరి వరకు నడిచే అదృష్టం లేదు నాకు. వచ్చే జన్మంటూ ఉంటే ఆ భాగ్యం నాకు కలగాలని ఆశీర్వదించండి. నో అపర్ణ, ఈ జన్మలోనే నువ్వు నాకు కావాలి. సారీ, టైం ఓవర్. ఇది గేమ్ కాదు అపర్ణ. అవును, లైఫ్. సీరియస్గా ఉంటున్నావా? ఏ, నువ్వు సిల్లీ అనుకుంటున్నావా? నువ్వు నాకు అర్థం కావట్లేదు అపర్ణ. అర్థం చేసుకోవచ్చు. అర్థం కానిదే జీవితం. లాయర్ గారు, ఇక్కడే కదండి సైన్ చేయాల్సింది? అవునమ్మా, ఇక్కడ సైన్ చేయండి. అపర్ణ, 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 ఏమైంది? అపర్ణ, 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 అపర్ణ. హలో డాక్టర్, మీరు త్వరగా వచ్చేయండి. చూసావా వదినా, నేనిచ్చిన డివోర్స్ స్ట్రోక్తో అపర్ణ దిమ్మ తిరిగి ఎలా కళ్ళు తేలేసిందో. అది కళ్ళు తేలేసినట్టు లేదు, సైన్ చేయకుండా ఏదో ఎత్తువేసినట్టుంది. అది నోరా ఇంకేవైనా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాటైనా రాదా? మనకి చెడు జరుగుతున్నప్పుడు మంచి అలా చెప్తాను. చెడు జరుగుతుందని నువ్వెలా అంటావు? చూస్తూ ఉండు, ఏదో బాంబు పేలుతుంది. ఒక్క నిమిషం. డాక్టర్, డాక్టర్, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. డాక్టర్, షీ ఈస్ ప్రెగ్నెంట్. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అపర్ణ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తల్లి కాబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ. అమ్మా నువ్వు త్వరలో నాన్నమ్మ కాబోతున్నావు. అక్క నువ్వు అత్తయ్య కాబోతున్నావు. అక్క ఇందు నువ్వు పిన్ను కాబోతున్నావు. చాలా థ్యాంక్స్ ఇందు. నువ్వే కనుక హనీమూన్ ప్లాన్ చేయకపోతే ఇలా జరిగేది కాదు. అపర్ణ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ద మోస్ట్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఆల్ ద బెస్ట్. వస్తాను. అపర్ణ ఈ న్యూస్ అర్జెంట్ గా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి. పద 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 పద. ఏయ్, ఆ నోరు మీవే, లేకపోతే ఈగలు పోతాయి. ఇలా అయిందేంటే? ఇలాంటిదేదో జరుగుతుందని నేను చెప్పానా లేదా అన్నట్టుగానే బాంబు పేలింది. లాయర్ గారు ఇప్పుడేంటి పరిస్థితి? సారీ అమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డైవర్స్కి అప్లై చేయడం కష్టం. డైవర్స్ రావడం దాదాపు అసాధ్యం. కూర్చో స్నేహ, నుంచోకూడదు ఎక్కువసేపు. కూర్చో అత్తయ్య, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అపర్ణ సమయానికి చేసింది, మాట్లాడండి. హలో అపర్ణ, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? నా పక్కనే ఉన్నారు. నీతో ఏదో మాట్లాడాలంట. నాకు హలో అత్తయ్య. బాగున్నారా అల్లుడు గారు? సూపర్ గా ఉన్నాను అత్తయ్య. మీకు కంగ్రాట్స్. దేనికి బాబు? మీరు త్వరలో అమ్మమ్మ కాబోతున్నారు. అవునా బాబు? ఏంటి బాబు, అప్పన్న నెల తప్పిందా? నిజమా? ఎప్పుడు తెలిసింది? ఇందాకే అత్తయ్య, వెంటనే మీకు ఫోన్ చేశాను. ఎంత మంచి మాట చెప్పావు బాబు, చాలా సంతోషంగా ఉంది. అపర్ణకోసారి ఫోన్ ఇవ్వు బాబు. మాట్లాడండి. అమ్మా నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. దేవుడు ఇంత త్వరగా కరుణిస్తాడనుకోలేదు. అవునమ్మా. అక్క కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ స్నేహ. నీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ మాట విన్నాక ఇంకా బాగుంది. బాగున్నాడక్క? హలో మరదల్ స్నేహ. కంగ్రాట్స్ బావా. ట్రీట్ ఎప్పుడు? వెంటనే. ముందు మీరు అర్జెంట్ గా హైదరాబాద్ వచ్చేయండి. మేం హైదరాబాద్ కా? ఇలా ఇవ్వు, నేను మాట్లాడు. ఇదిగో అర్జున, ఇదిగా మేము హైదరాబాద్ రావడం కాదు, మీరు అందరం కలిసి ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అవునా? అవును అంటావేంటి? అంత మెల్లిగా అంటావేంటి? నువ్వు కూడా లైన్లోకి వచ్చావు కదా, నన్ను చిన్న చేయబోతున్నావు. ఇదిగో పిల్లలు పుట్టగానే ఇద్దరిని ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చేర్పించాలి. ఆ ఒకే చోట ఉద్యోగం కూడా ఒకే చోట ఇప్పించేద్దాం. అలాగనా? అలాగే ఒకే ఇంట్లో పెళ్లి చేద్దాం. అలాగనా? బాగుంటది. ఇంకా చాలే ఈ ట్యూన్ అయ్యాడు బావా. అప్ప ఎక్కడికో వెళ్ళిపోయావు. సరే మాట్లాడండి మీరు. హలో అల్లుడు గారు. చెప్పండి అత్తయ్య. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు అత్తయ్య. ఒక్క నిమిషం. అపర్ణారా? అమ్మా అమ్మా, అత్తయ్య గారు మాట్లాడతారంట. హలో హలో వదినా, మీరు నానమ్మ కాబోతున్నారటగా? అభినందనలు.
మీకు కూడా కంగ్రాట్స్. మీరు అమ్మమ్మ అవుతున్నారుగా. ఒక్కసారి కాదు వదినా, 2 సార్లు. స్నేహ కూడా నెల తప్పిందని తెలుసు కదా మీకు? ఆ తెలుసు తెలుసు. స్నేహకి త్వరలోనే సీమంతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే. అమ్మా, అపర్ణ నేను గుడికెళ్ళి వస్తాం. వెళ్ళిరండి. పద పర్ణ. చూసారా అత్తయ్య, ఆ దేవుడు మనకి ఎలాంటి అదృష్టాన్ని ఎంతటి ఆనందాన్ని ఇచ్చాడో. ఒకేసారి 2 నెలల్లోనే రాజేవారు పుట్టబోతున్నారు. రాజేవారు వచ్చేస్తారు మీరు. అవును నాయుడు బావా, ఆ ఇందు వల్ల అపర్ణ జీవితం ఏమవుతుందోనని భయపడ్డాం. ఆ భగవంతుడు దయతలిచాడు. అక్క మంచిదమ్మా. అక్కకంతా మంచి జరుగుతుంది, జరగాలి కూడా. ఆ, ఇదిగో మంచి చెట్ల తర్వాత ముందు నువ్వు కూర్చో. ఒట్టి మనిషి కూడా కాదు, సీమంతానికి ఏర్పాట్లు చూడాలి. ఇదిగో ఈ పళ్ళని తీసుకెళ్లి జ్యూస్ చేసి తీసుకొస్తాను. ముందు మంచినీళ్ళు తీసుకొస్తాను. నువ్వు ఎక్కడే కదలకూడదు అని నేను చూసుకుంటాను దగ్గరుండి. ఆ అత్తయ్య ఫోన్ ఇలాగ ఉండే. ఆ. చూసావే ఎంత సంతోషంగా గుడికి వెళ్ళారో. చెప్పాను కదా, అది ఎప్పటికీ ఓడిపోదు. కనీసం ఓటమి అంచుకి వెళ్ళటానికి కూడా ఇష్టపడదు. దాని ముందు నువ్వు ఏనుగు ముందు చీమంత. అది పాదరసమే. నువ్వే ప్లాన్ చేసినా దాన్ని మించిన ప్లాన్ వేస్తుంది అది. నువ్వు తాడిని తన్నితే దాని తలని తంతుంది అది. ఊరుకోవే. అసలే అది బాధపడుతుంటే పుండు పైన కారం చల్లినట్టు ఏంటా మాటలు? మంటగా ఉన్నా నిజాలు మాట్లాడుతున్నానమ్మా. ఇందాక లాయర్ చెప్పారు కదా, ఇక దాన్ని ఇంట్లోంచి పంపడం కష్టము అని. ఇందునే తట్టా బొట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. అదెందుకు వెళుతుందే? వెళ్ళక ఇంకేం చేస్తుందమ్మా? వాళ్లకు పుట్టే పిల్లల్ని ఆడిస్తూ కూర్చుంటుందా? పిల్లలకు స్నానాలు చేయించి పౌడర్ రాసి పాలు పట్టిస్తుందా? పక్క తడిపితే డైపర్స్ మార్చి రెంట్కి వెళ్తే క్లీన్ చేస్తుందా? స్కూలుకి తీసుకువెళ్ళి తీసుకొచ్చి హోంవర్క్లు చేయించి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చందమామ రావే జాబిల్లి రావే అని రైమ్స్ పాడుతుందా? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అని కథలు చెప్పి నిద్రపుచ్చుతుందా? ఆ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసి ముసలమ్మ అయిన తర్వాత అప్పుడు వెళ్తుందా ఇంట్లోంచి? దానికంటే ఇప్పుడే శ్మశానానికి పోవడం మంచిది. స్టాప్ ఇట్ వదినా. నీ కాలజ్ఞానం తప్పు. నువ్వు చెప్పిందేది జరగదు. ఎందుకు జరగదే? ఇప్పటిదాకా నువ్వు చెప్పిందేదైనా జరిగిందా? ఇంకా నీ వల్ల వాళ్ళకి మేలే జరిగింది. నువ్వు హనీమూన్కి తీసుకెళ్లబట్టే అది నెల తప్పిందట. వెళ్ళలేదా? విన్నాను. మరి ఇంకే? వాళ్ళకు పెళ్ళే జరగదన్నావు, జరిగిపోయింది. హనీమూన్ అవ్వదన్నావు, నీ పుణ్యమా అని అది కూడా అయిపోయింది. తల్లి కాదన్నావు, మన ముందే వాంతయింది. ఇంకేం జరగాలే? ఇంకేమీ జరగదు, ఏమీ జరగనివ్వను. అంటే పుట్టబోయే బిడ్డను పుట్టకుండా ఆపేస్తావా? ఈ డైలీ సోప్ ప్లాన్స్ చాలా విన్నాం. దాని మాటలు పట్టించుకోకిందు. అది ఇంట్లో ఉండకూడదు. దాని కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా మాకంటే ఎక్కువగా నీకే నష్టం. తెలుసత్తా, బావకి నాకు మధ్య అది మాత్రమే అడ్డనుకున్నాను. ఇప్పుడు దాని బిడ్డ కూడా రెడీ అవుతుంది. రానివ్వను. నా శత్రువుల సంఖ్యని పెరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డను భూమి మీదకి రానివ్వను. అవసరమైతే ఆ అపర్ణను కూడా భూమి మీద లేకుండా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈ ఎండకే
పుచ్చకాయ తింటే చాలా మంచిది, కడుపులో పెట్టకే. ఇదిగో మొత్తం కాయ కోసి ఇచ్చేస్తాను, మొత్తం తినేది నువ్వు. ఆ? ఇదిగో ఇది తింటా ఉండి మిగతా కోసి ఇచ్చేస్తాను. నేహా టగటగ తినేయాలి. నాయుడు బావా, అత్తయ్య సీమంతంలో చిన్న లోటు కూడా జరగకూడదు. ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండాలి. భలేటోరు అత్తయ్య, ఏర్పాట్లు చేస్తుంది ఆడి బావా. మీరేం కంగారు పడకండి, మీరు హాయిగా ఉండండి, అన్ని నేను చూసుకుంటాను కదా. అన్ని పనులు ఒక్కడి వల్ల అంటే అవుతుందా? టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి స్నేహం కూడా నీకు సాయంగా తీసుకెళ్ళు. ఆ, బాగా చెప్పారు. స్నేహ పని చేయడం స్నేహ ఖాళీ కూర్చుని వాళ్ళు తింటూ ఉండాలి, ఉట్టు మనిషి కాదు కదా. ఇదిగో ఇది తిను, తీసుకో. నేనే పని చేయకపోతే పుట్టబోయే బిడ్డ బద్ధకంగా సోమరిగా తయారవుతాడు. అమ్మమ్మ అలా మాత్రం జరగకూడదు. రాజవారు పడుతున్నారు, మామూలుగా ఉండాలండి, బలంగా గట్టిగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు నేను పని చేయాలి. సరే అయితే అలాక్క నేను చెప్పాక ఇంకేంటి. ఇద్దరు కలిసి సీమంతానికి కావాల్సినవన్నీ తీసుకురండి. అలాగే అత్తయ్య. వచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వాలి, అవి కూడా తీసుకురండి. అత్తయ్య బహుమతులు అంటే అందరికి వెండి గిన్నెలు ఇచ్చేద్దాం. వెండి గిన్నెలా? మరి కొడుతుంది ఎవరో రాజేవారు అంటే బంగారం మన ఇంటికి వస్తున్నారంటే వెండి మాత్రం ఇవ్వలేమండి. అత్తయ్య మన ఇంటికి అదే సీమంతానికి ఆడ మగ పిల్ల జల్ల మొత్తం ఊరంతా వచ్చేయాలి, కదిలి వచ్చేయాలి, అంతే మనం వెండి బొమ్మలు ఇచ్చేద్దాం. ఏమంటారు అత్తయ్య? సరే సరే, ఊరందరినీ పిలుద్దాం. సరే గాని అని చూసుకుంటాను కదా, మీరు ముందు ఆగి కూర్చోండి. అసలు ఎండాకాలం ఇదిగోండి. చూడు ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కడుపులో నిప్పులు పోస్తానని చెప్పి కళ్ళల్లో నవ్వులు పోయిస్తున్నావు. నువ్వు చెప్పేదొకటి, అక్కడ జరిగేదొకటి. తొందరపడకే. ఒత్తి వెలిగించగానే టపాస్ పేలుతుందా? ఒత్తి చివరికంటా కాలి మందుగుండిని చేరి అప్పుడు కదా పేలుతుంది. ఒక్కొక్కసారి వత్తి మధ్యలోనే ఆగిపోయి తుస్సుమని కూడా అంటుందమ్మా. అబ్బా అలా జరగదులేవే. ఇప్పటిదాకా నువ్వు కాల్చినవన్నీ తుస్సుమనేవే, ఒక్కటి పేలింది లేదు. ఈసారి తప్పకుండా పేలుతుంది చూడు. అమ్మా ఎక్కడికి? ఒత్తి వెలిగించడానికేనే రా. స్నేహ ఇదిగో ఈ కోసిని తిను. ఏమమ్మా రాజలక్ష్మమ్మ, ఎంత మన మధ్య పాత గొడవలుంటే మాత్రం అవి మనసులో పెట్టుకొని మమ్మల్ని ఇలా మర్చిపోతారా? మేం మిమ్మల్ని మర్చిపోవడం ఏంటండి? మీరు నన్ను మర్చిపోయారు. స్నేహ నా సొంత కూతురు అనుకున్నాను. కావేరి తన తోబుట్టుగా అనుకున్నాను. కానీ మీరు మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారమ్మా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా అంత అర్థమయ్యేలా చెప్పండి. స్నేహ సీమంతంతో మాకేం సంబంధం లేదు అల్లుడు గారు. అన్ని పనులు మీరే చేసుకుంటారా? మాకేం పనులు చెప్పరా? ఎందుకు లేనిపోని బరువు నెత్తినెత్తుకుంటుందమ్మా? మీరు మా అతిథులుగా ఉన్నారు, మీకెందుకు పనులు? అయ్యో తల్లి, నేను అతిథిని కాను, అమ్మని. అమ్మలాంటిదాన్ని. కావేరి నీకు చెల్లెలు. అంతటితో ఆపమ్మా. నాయుడు బాబు ఇద్దరికి కామన్ మొగుడని మాత్రం అనుకో. మీరింత కలుపుగోలుగా ఉండాలే గాని మాలో ఎందుకు కలుపుకోం? వాళ్ళిద్దరూ వెళ్ళి సరుకులు తీసుకొస్తారు, మీరిద్దరూ వెళ్ళి ఊరందరికీ చెప్పిరండి. అలాగేనండి, ఊరంతా తిరిగి ఆనందంగా చెప్తాం. ఊరంతా తిరిగితే కాళ్ళు నొప్పులు పుడతాయి, కలిసొచ్చే లాభం ఏంటి? అమ్మా అమ్మా నువ్వు తిని స్నేహ. ఎవరు? ఏం కావాలి? ఏ బాగి, నువ్వంటే ఏంటి ఇలా వచ్చావు? పనుండొచ్చానమ్మా. పిల్లాడికి దాహం అంటే మంచినీళ్ళ కోసమని లోపలికొచ్చాను. కాస్త నీళ్ళు ఇప్పిస్తే. దానికేం భాగ్యమే, ఇది మనిల్లే అనుకో. మా ఊరు అమ్మాయమ్మా. ఓహో అవునా, కూర్చోమ్మా. పర్లేదండి, నీళ్లు తాగి వెళ్ళిపోతాం. ఇక్కడ మంచిలేం కర్మ, బోయినవే పెట్టి పంపిందాం. వద్దయ్యా, నీళ్లు చాలు. పొట్టి నీళ్లతో దాహమేం తీరుతుంది? స్నేహ, వెళ్ళి మజ్జిగ తీసుకురామ్మా. ఎల్లు.
బాబు కాలుకేమైంది?